తమిళనాడు కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. అయితే సీఎం విజయ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ గత నెల మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు విజయ్ సర్కార్. మద్రాస్ హైకోర్టు తీర్పుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. తమిళనాడు కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, కరూర్ తొక్కిసలాటలో ఎవరైతే మృతి చెందినటువంటి కుటుంబాలకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే గత నెల మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి తమిళనాడు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత టీవీకే అధినేతగా ఉన్నటువంటి విజయ్ ప్రత్యేకంగా కరూర్లో ఒక పెద్ద ఎత్తున సభను నిర్వహించారు. అయితే ఆ సభ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపు 47 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయాలు కూడా అయ్యాయి. దీనిపైన సిబిఐ సైతం విచారణ జరుపుతుంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వంలోకి రాగానే, ముఖ్యమంత్రి కాగానే ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో విజయ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఏ విధంగానైతే నష్టపరిహారం కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది డిఎంకే. దాంతో ఇరువైపులా వాదనలు విన్న తర్వాత మద్రాస్ హైకోర్టు ఎవరైతే తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం సరైంది కాదు, ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారం కాదు, అంతకుముందు జరిగినటువంటి వ్యవహారంలా మద్రాస్ హైకోర్టు భావించింది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది విజయ్ ప్రభుత్వం. సో ఈరోజు విచారణ సందర్భంగా కీలకమైనటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. సో ఈ అంశాన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదంటూ డిఎంకేకు బదులిస్తూనే మరోవైపు మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులపైన స్టే విధిస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. దాంతో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలకు లభిస్తున్నటువంటి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే తదుపరి విచారణ తర్వాత కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన సుప్రీంకోర్టు మరింత స్పష్టతనిచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది.